హే గాయ్స్, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి అలసిపోయారా? చాలా వీడియోస్ అప్లోడ్ చేసి మీరు అలసిపోయారా? సబ్స్క్రైబ్స్ వస్తలేరా? వ్యూస్ వస్తలేవా? ఛానల్ గ్రో అవుతలేదా? ఛానల్ ఎలా గ్రో చేయాలి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా గ్రో చేయాలి? బిఫోర్ 2 years బ్యాక్ నుంచి మీరు వీడియో తీస్తున్నారా? ఒక 2000 వీడియోస్ అప్లోడ్ చేసి కూడా మీకు వ్యూస్ వస్తలేవా? లేదు మీకు సబ్స్క్రైబ్స్ కూడా వస్తలేరా? సో ఈ రోజైతే ఇవన్నీ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఈ టాపిక్ అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఈ వీడియో అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఎలా గ్రో చేయాలైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా క్రియేటర్స్ అయితే అయినరు, పెద్ద క్రియేటర్స్ అయినరు, చెప్పేవాళ్ళు ఇలాంటి టాపిక్ అయితే చెప్పేవాళ్ళు చాలా పెద్ద క్రియేటర్స్ అయినరు. సో ఇప్పుడు మనకు వ్లాగ్ ఛానల్ తీసుకుంటే చాలా పెద్ద వ్లాగ్స్ తీసే వాళ్ళు ఉన్నారు. టెక్ ఛానల్లో యూట్యూబ్ టిప్స్ చెప్పే వాళ్ళు అయితే చాలా పెద్ద క్రియేటర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఇదే చెప్తున్నారు, నేను కూడా ఇదే చెప్తున్నా. నా చెప్పే విధానం అయితే ఇలా ఉంటది అన్నమాట. ఇప్పుడు చూడండి, పెద్ద క్రియేటర్స్ ఇలా చెప్తారు. సో నేను కూడా ఇదే చెప్తున్నా అన్నమాట, మీకు అర్థం కావాలి. సో ఇప్పుడు చూడండి, ఛానల్ ఎలా గ్రో చేయాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2017, 18, 19, 20 అప్పటి నుండి మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తారు. సో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఈ ఇయర్ అనేది 24, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 2000 వీడియోస్ అయితే అప్లోడ్ చేసే ఉంటారు. సో చాలా అప్లోడ్ చేసి ఉంటారు. అప్పటి నుండి మనకు ఎంత వ్యూస్ వస్తున్నాయి, మన ఛానల్ గ్రో అవుతలేదు, సబ్స్క్రైబ్స్ వస్తలేరు. ఏం చేయాలి? ఏం తప్పనలు పడాలి? చాలా తప్పనలు అయితే పడుతున్నాం. ఏం చేయాలి? ఛానల్ ఎలా గ్రో చేయాలి? అయితే వీళ్ళు చాలా తప్పనలు పడుతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే చాలా కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్ అయితే మనం ఎలా గ్రో చేయాలా? పెద్ద క్రియేటర్స్ చెప్తున్నారు, ఏం చెప్పండి, ఇలా చేయండి, ఈ ట్రిక్ పెట్టండి, ఇది పెడితే ఇది బాగుంటుంది, మీ వీడియో అనేది వైరల్ అవుతుంది, సో మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది, ఇలా చెప్తున్నారు. ఎందుకండి ఇవన్నీ? ఎందుకు ఇవి చెప్పడం? వాళ్ళ మాటలు ఎందుకు వినడం? నేనేం చెప్తున్నా అంటే, మీకు అనిపించచ్చు ఇలాంటి సోదులు ఎందుకు చెప్తున్నాడు అని మీకు అనిపించచ్చు. సో ఇది ఖచ్చితంగా ఫేక్ కాదు, నిజమే. ఎలా అంటే చూడండి, ఇప్పుడు చూడండి, మీరు న్యాచురల్గా ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో, నేనైతే స్క్రిప్ట్ రాయలేదు, ఏం రాయలేదు. పెన్ను పట్టిన మీ స్క్రిప్ట్ రాయ కాదు, పెన్ను పట్టడం నాకు అలవాటు అన్నమాట. సో అట్లా అన్నమాట, నేను స్క్రిప్ట్ రాయను. నాలో ఏదో టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట మీకు. సో అట్లా అన్నమాట, మీరు ఎవరో మాట విని మీరు ఛానల్ ఇలా గ్రో చేయాలి, ఇలా చేస్తే సబ్స్క్రైబ్ వస్తారు, ఇలా చేస్తే మీకు వ్యూస్ వస్తాయని కంపల్సరీ ఇలా చెప్తున్నారు. మీరు వింటున్నారు, మీరు వీడియో చూస్తున్నారు. అట్లా మీరు చూడండి, మీకు చూడాలనిపిస్తే చూడండి. సో నా వీడియో చూడాలనిపిస్తే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి, అట్లా అన్నమాట. సో ఏంటంటే, ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఇదే చెప్తున్నారు, నేను కూడా ఇదే చెప్తున్నా. కొంచెం ఇందులో డిఫికల్ట్గా థింక్ చేయండి. ఎట్లా అంటే, ఇదేంట్రా బాబు నువ్వు ఇలా సోది చెప్తున్నావు అని అనుకోవచ్చు మీరైతే. సో పాయింట్కి వద్దాం. ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వ్లాగ్ ఛానల్ పెట్టారో, సో టెక్ ఛానల్ పెట్టారో, ఇలాంటి ఛానల్స్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, పెద్ద వ్లాగ్ ఛానల్ ఎక్కడో చూసి, ఎక్కడో వెళ్ళి, ఎక్కడో షూటింగ్ తీస్తారు. పొద్దున లేవగానే, సో ఫ్రెండ్స్ నేను ఇలా చేస్తున్నా, హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, గుడ్ మార్నింగ్ ఇలా చెప్తున్నారు. సో అట్లా చెప్పి మన ఫ్యూచర్స్ మార్నింగ్ లేవగానే ఈవినింగ్ గుడ్ నైట్ వరకు అయితే అట్లా చెప్తున్నారు అన్నమాట. అది వ్లాగ్, పర్సనల్ లైఫ్ వ్లాగ్ అన్నమాట. ఈ లైఫ్ వ్లాగ్ అయితే వ్లాగ్ లాగా తీసి మీకు చెప్తున్నారు, వాళ్ళ ఆడియన్స్కి వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఆడియన్స్ అయితే వాళ్ళు చూసుకుంటారు. సో లైక్స్ అయితే వస్తాయి, వ్యూస్ అయితే వస్తాయి. సో అట్లా అన్నమాట, వాళ్ళ పర్సనల్. ఇప్పుడు ఏమున్నదంటే, ఇప్పుడు చూడండి, ఎవరైతే కొత్త ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎప్పుడైతే 2017, 18, 19లో ఎవరైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళు చూడండి, ఇప్పుడు వాళ్ళకు ఛానల్ అనేది గ్రో అవుతలేదు, సబ్స్క్రైబ్స్ వస్తలేరు, వ్యూస్ వస్తలేవు. అయితే ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వ్లాగ్, ఇప్పుడు ఏదైతే వ్లాగ్ ఉందో ఆ వ్లాగ్కు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అతను ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఎలా ఉన్నారో వాళ్ళది కాపీ చేస్తుండ్రు. వాళ్ళ కాపీ చేసేసి, కాపీ అంటే వాళ్ళ వీడియో ఇలా ఇందులో పెట్టడం కాదు. సో వాళ్ళలాగా మార్నింగ్ లేవగానే నేను ఈసారి ఇట్లా చేస్తున్నా, హై ఫ్రెండ్స్ నేను టీ తాగుతున్నా, సో ఇటు వెళ్తున్నా, అట్లా చెప్పారు అంటే వాళ్ళలా కాపీ. సో ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా చూడండి, రేపు మార్నింగ్ ఈ వీడియో తీస్తున్నా చూడండి, నా కాపీ చేసేసి నాలాగే సేమ్ థంబ్నెయిల్ పెట్టేస్తారు, నాలాగే మాట్లాడతారన్నమాట. సో నాలాగా అలా చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చూడండి, న్యాచురల్గా మాట్లాడుతున్నా. ఎలా అంటే, ఎక్కువ స్క్రిప్ట్ రాయలేను, ఏం రాయలేను, నేను నా మనసులో ఏది ఉందో అదే చెప్తున్నా మీకు అన్నమాట. సో అట్లా. సో మీరు ఏం చేయాలంటే, పాయింట్కి వద్దాం, అన్నీ చెప్పాను, పాయింట్కి వద్దాం. సో ఏంటంటే, ఛానల్ ఎలా గ్రో చేయాలి? అందరు చెప్పేది ఇదే కదా, ఛానల్ ఎలా గ్రో అవుతుంది? మీరు ఒరిజినల్ కంటెంట్ పెట్టండి. ఎలా ఒరిజినల్ కంటెంట్? చూడండి, మీలో ఏముంది, మీలో ఆసక్తి ఏముంది, మీలో టాలెంట్ ఏముంది, అది మీలో మీరు కుళ్ళిపోకండి. ఎందుకంటే మీ టాలెంట్ని బయట పెట్టండి. సో మీలో ఏముంది, ఇప్పుడు కెమెరా ముందు వచ్చేసి సిగ్గుపడకండి, అట్లా అన్నమాట. సిగ్గుపడితే ఏమవుతాయంటే, కొందరు ఆడియన్స్కి మన లైఫ్ వ్లాగ్ తెలాలి కదా, అట్లా మీరు వ్లాగింగ్ తీస్తున్నారు అనుకోండి, మన లైఫ్ వ్లాగ్ అనేది
ఆడియన్స్కి తెలాలన్నమాట. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే వ్లాగ్ తీయాలనుకుంటున్నారో ఆ వ్లాగ్ అనేది ఎక్కడ వెళ్ళినా మీ ఇంట్లో ఎలా ఉన్నా వ్లాగ్ ఇట్లా తీసేయండి, అప్లోడ్ చేసేయండి. న్యాచురల్ అన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఎలా మాట్లాడుతున్నా చూడండి. సో ఫ్రెండ్స్ ఇట్లా సంథింగ్ ఇట్లా నేను మాట్లాడుతున్నా, అలా మీరు మాట్లాడేసి వీడియో అప్లోడ్ చేయండి. అంటే న్యాచురల్గా మీరు మీ ఓన్ టాలెంట్తో మీలో ఏ టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. వేరే వాళ్ళకి కాపీ చేసేసి మీరు ఇలా చెప్తే అయితే అది ఒక 10, 20, 30 ఇట్లా 50 వీడియోస్ తీస్తారు. అంటే ఎలా కాపీ చేసేసి మీరు వీడియో చేస్తారన్నమాట వేరే వాళ్ళు చూసి. ఎన్ని రోజులు చేస్తారండి? ఒక 100 చేస్తారా, 200 చేస్తారా, అట్లా చేస్తారు. వాళ్ళకి వీడియో తీయకుంటే మీరు ఏం చేస్తారండి? వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి కదా అట్లా. సో మీ టాలెంట్ మీరు ఉపయోగించుకోండి. అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. సో నేను అనేది ఏంటంటే మీ ఛానల్ ఎలా గ్రో కావాలంటే మీకు నమ్మి ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీకు నమ్మి వీడియో చూడాలా. అలా మీరు చూడండి. ఆడియన్స్కి సర్ప్రైజ్ ఇవ్వండి. ఆడియన్స్కి ఏమి ఇవ్వాలంటే ఒక సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట. సర్ప్రైజ్ అంటే ఏంటి? మీలో టాలెంట్ ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నమాట. ఓకే, అట్లా అన్నమాట. కొందరు చూడండి, ఇప్పుడు ఒక బైక్ కొంటారు, ఒక కార్ కొంటారు. ఏం చేస్తారంటే ఒక బైక్ కొని ఏం చేస్తారంటే బైక్ అన్బాక్సింగ్ చేస్తారు. బైక్ అన్బాక్సింగ్ అంటే ఏంటి? ఇప్పుడు కొందరు రెంట్కి తెస్తారు బైక్. సో ఈరోజు చాలా పెద్ద బైక్, ఎక్కడ లేని బైక్ అనేది తెచ్చి, సో ఈరోజు ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ బైక్ తీసుకున్నా, ఇలాంటి బైక్ ఎవరు తీసుకోలేదు, ఇట్లా సంథింగ్ చెప్తారు. ఒక 6 months అయితే వాడుకుంటారు బైక్. కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి తెస్తారనమాట. ఆ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు ఒక బైక్ ఇస్తారు. సో ఇది 6 months నా ఈ బైక్ అమ్మాలే, బాగా సెల్ కావాలి, ఒక పెద్ద వ్లాగ్ అంటే పెద్ద ఛానల్ కదా వాళ్ళది. అట్లా ఒక బైక్ తెచ్చేసి, అంటే ఈ అన్బాక్సింగ్ చేస్తే నీకు 6 months వరకు నీకు ఇస్తాము, మళ్ళీ కంపెనీకి ఇచ్చేయు, నెక్స్ట్ ఇంకొక బైక్ ఇస్తాం, అట్లా తెచ్చుకుంటారు అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే అన్బాక్సింగ్ చేసేస్తారు. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కొత్త బైక్ తెచ్చాను, చూడండి ఇట్లా ఉంది, డిఫరెంట్గా నేను ఇట్లా తీసుకుంటున్నా. ఫర్ 2 monthsకి 6 monthsకి ఇట్లా కొత్త బైకులు తెచ్చి అతను చూపిస్తాడు అన్నమాట, వ్లాగ్ అన్నమాట. సో కంపెనీ వాళ్ళకి కూడా లాభమే, ఇతనికి కూడా లాభమే అన్నమాట. సో కొందరు అప్పటి వరకు బాగానే ఉంటుంది. అంటే ఓన్గా లేదు, అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చి మనం చూపించడం. అంటే ఓన్గా మీరు బై చేస్తలేరు కదా, అట్లా అన్నమాట. ఆడియన్స్ది రిటెన్షన్ ఎట్లా ఉంటుంది అంటే చూడండి, కొంతవరకే బాగుంటుంది ఆడియన్స్ రిటెన్షన్. ఇప్పుడు ఎట్లా చూడండి, బైక్ తెచ్చి వేరే వాళ్ళ బైక్ తెచ్చి మీరు చూపించారు అనుకోండి, సో మీ రియాలిటీకి బయట పడ్డది అనుకోండి, ఆడియన్స్ ఏం చేస్తారంటే ఇతను ఇలా ఉండా, ఇతను అలా ఉండా అనేది వ్యూస్ అనేది తగ్గిపోతాయి. ఇప్పుడు కొత్త బైక్ తెచ్చి చూపించారు ఆడియన్స్కి, సో ఇప్పుడు మీరు తెస్తలేరే అట్లా అన్నమాట. సో మీలో ఉన్న టాలెంట్ చూపించండి. మీ ఛానల్ గ్రో కావాలంటే ఒకటే పాయింట్, మీలో ఉన్న టాలెంట్ ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీలో ఏ టాలెంట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. వ్యూస్ కంపల్సరీ వస్తాయి. ఎక్కడ నుండో వాళ్ళది వీడియో తీసి మీ సేమ్ వాళ్ళలాగే కాపీ పేస్ట్ అట్లా చేయకండి. సో మీలో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అయితే బయట పెట్టండి, ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఈరోజు వీడియో. సో ఇలాంటి వీడియోస్ అయితే నేను తప్పక కంపల్సరీ రెగ్యులర్ చేస్తాను అన్నమాట. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చండి. జై హింద్, వందే మాతరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.